ఇదే మన క్వాంటమ్ ప్లాస్మా XR ఎలక్ట్రిక్ స్కూటర్ అండి. దీన్నే మనం ఇప్పుడు రైడ్ రివ్యూ చేయబోతున్నాం. బడ్జెట్ ఫ్రెండ్లీగా 89,000 రూపీస్కి అయితే వీళ్ళు లాంచ్ చేశారు. రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్తో ఆఫర్ చేస్తున్నారు. ఒక్కసారి ఛార్జ్ పెడితే 100 కిలోమీటర్ వరకు రేంజ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సో నిజంగా 100 కిలోమీటర్ రేంజ్ వస్తుందా, దాని రేంజ్ టెస్ట్ కూడా మనం చేయబోతున్నాం. సో ఇనీషియల్గా అయితే మీకు ఈ స్కూటర్ని ఎలా ఆన్ చేయాలో మీకు చూపిస్తాను చూడండి. సో కీ అయితే ఇక్కడ ఉంటుంది. సో కీని రైట్ సైడ్ తిప్పితే మనకైతే డాష్ బోర్డ్ ఎలా కనిపిస్తుంది. సో రెడీ టు మూవ్ న్యూట్రల్ బటన్ కనిపిస్తుంది చూసారా. ఇప్పుడు నేను ఇక్కడ పవర్ బటన్ ఉంటుంది. సో ఈ పవర్ బటన్ ప్రెస్ చేస్తే మన థ్రాటిల్ ఇస్తే స్కూటర్ ముందుకు మూవ్ అవుతుంది. అలానే మనకి రివర్స్ మోడ్లో ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఆర్ బటన్ ఒకసారి ప్రెస్ చేసి మనకు ఆటోమేటిక్గా థ్రాటిల్ ఇస్తే స్కూటర్ వెనక్కి మూవ్ అవుతుంది. సో ఇది మన స్కూటర్ స్టార్ట్ ఆన్ అండ్ స్టార్ట్ ఆప్షన్ అండ్ రివర్స్ మోడ్ ఆప్షన్. ఇప్పుడైతే మనం బ్యాటరీ సంబంధించిన రీడింగ్ ఒకసారి చూపిస్తాను మీకు. సో డాష్ బోర్డ్లో రీడింగ్ చూసుకున్నట్లయితే 19.5 కిలోమీటర్స్ ఇక్కడ ఓడోమీటర్ రీడింగ్ కనిపిస్తుంది చూసారా, 19.5 కిలోమీటర్స్. అలానే మన రేంజ్ చూసుకున్నట్లయితే ఎకో మోడ్లో 100 కిలోమీటర్ రేంజ్ చూపిస్తుంది, స్పోర్ట్స్ మోడ్లో 80 కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తుంది. ఇక్కడ మోడ్స్ వచ్చి ఇక్కడ ఉంటాయి, స్పోర్ట్స్ అండ్ ఎకో మోడ్. సో ఇప్పుడైతే మనం ప్లాస్మా XR ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క రేంజ్ రివ్యూ అయితే స్టార్ట్ చేద్దాం. మీకు టైమింగ్ చూపిస్తున్నాను. 11:37 అయింది ఉదయం. నేను ఇక్కడ స్పీడోమీటర్ అయితే ఆన్ చేస్తున్నాను. ఇది మాన్యువల్ స్పీడోమీటర్ స్టార్ట్ అయింది చూసారుగా, మాన్యువల్ స్పీడోమీటర్ స్టార్ట్ అయింది. అలానే నేను ఒక ఐడియా కోసం గూగుల్ మ్యాప్స్ కూడా ఓపెన్ చేశాను. ఇందులో మనకి ఏలూరు అయితే పెట్టాను ఇప్పుడు విజయవాడ నుంచి. సో చూసారుగా 58 కిలోమీటర్స్ వరకు చూపిస్తుంది. జస్ట్ ఒక ఐడియా కోసం. బట్ నేనైతే ఏలూరు వరకు ఒక 40 కిలోమీటర్స్ వరకు ప్లాన్ చేస్తున్నాను బండి రిటర్న్ రావడానికి. నేను వచ్చే స్పీడ్ చూసుకున్నట్లయితే యావరేజ్గా 40 కిలోమీటర్ స్పీడ్తో అయితే టెస్ట్ చేయబోతున్నాను. సింగిల్ రైడర్ అయితే నేను వెళ్తున్నాను. నా వెయిట్ వచ్చి 65 kgs. సో ఇప్పటివరకు నేను నడిపిన కొంత టైం ఒక దాదాపుగా 3 కిలోమీటర్స్ పైన నడిపాను. సో పికప్ లెవెల్స్ అయితే చాలా స్మూత్గా ఉంది. అంటే మనకి యాక్సలరేషన్ జర్క్ లాంటిది ఏం లేదు. ఒక పెట్రోల్ స్కూటర్ లాంటి పికప్ అయితే ఉంది. ఇటు వచ్చి నేను నడిపేసిన దానికి స్పీడ్లో మాత్రం కొంచెం టాప్ స్పీడ్ రీచ్ అయినప్పుడు ఒక్కసారి కట్ అయినట్టు ఉంది. అంటే కొంచెం స్పీడ్ లిమిట్ రీచ్ అయిన టైంలో కొంచెం స్లోగా వెళ్ళి ఆ పాయింట్ రీచ్ అవుతే బాగుంది అనిపించింది. ఒకసారి మీకు స్పీడ్ కూడా చూపిస్తాను. ఎకో మోడ్ వచ్చి 42 వరకు రీచ్ అవుతుంది, చూద్దాం. సో 42 స్పీడ్ వరకు రీచ్ అవుతుంది. ఒకసారిగా అక్కడ కట్ అవుతుంది అనమాట. ఇప్పుడైతే స్పోర్ట్స్ మోడ్లో పెట్టి స్పీడ్ అయితే టెస్ట్ చేద్దాం. కంపెనీ వాళ్ళు చెప్పింది 60 స్పీడు. నిజానికి వాళ్ళు చెప్పింది 60, కాకపోతే 65 వరకు వెళ్తుంది అనమాట. సో మీకు XR వేరియంట్లో కూడా 65 వరకు టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. కంపేర్ విత్ ఫస్ట్ మోడ్తో పోల్చుకున్నట్లయితే సెకండ్ మోడ్ పికప్ లెవెల్ చాలా బాగున్నాయి. మరింత స్మూత్గా అయితే ఉంది. మీరు సెకండ్ లెవెల్ అయితే బాగా ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రైడ్ చేసిన తర్వాత నా అబ్జర్వ్మెంట్లోకి తెలిసింది ఏంటంటే, డాష్ బోర్డ్లో మనకి స్పీడోమీటర్ 40-42 అని స్పీడ్ చూపించినా కూడా రియల్గా మనకి గూగుల్ మ్యాప్స్లో స్పీడ్ చూస్తే మాత్రం ఒక 38-39 స్పీడ్ చూపిస్తుంది. ఒక మార్జినల్ ఎర్రర్ అయితే ఉంది స్పీడ్లో. ఒక 2 కిలోమీటర్స్ అనేవి ఎక్స్ట్రా స్పీడ్ అయితే చూపిస్తుంది. సో నిజానికి మనకి ఫస్ట్ మోడ్లో టాప్ స్పీడ్ వచ్చి 38-39 స్పీడ్ వరకు మాత్రమే వెళ్తుంది. దాదాపుగా నేను ఒక 9 కిలోమీటర్ వరకు రైడ్ చేశాను ఇప్పుడు దాకా. సో ఈ 9 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే మాత్రం సీట్ కంఫర్ట్ అయితే బాగానే ఉందండి. ఈవెన్ నా లెగ్ స్పేస్ కూడా బాగానే ఉంది. మీకు మరీ ఎక్కువ అని చెప్పలేను కానీ పర్లేదు. మీరు కూర్చునేటప్పుడు కాళ్ళు అయితే బాగానే పెట్టుకోవచ్చు, ఫ్రంట్కి కానీ వెనక్కి కూర్చొని. ఈవెన్ హ్యాండింగ్ పొజిషన్ కూడా ఈజీగానే ఉంది దగ్గరికి. బాగా నచ్చిన విషయం ఏంటంటే మనకి ఇక్కడ నుంచి ఎటువంటి ఈ షేకింగ్ లాంటిది ఏం ఫీల్ అవ్వట్లే. మేబీ ఇది ఫ్లాట్ రోడ్ కండిషన్స్ అదొక కారణం ఉండొచ్చు. బట్ ఇప్పటివరకు అయితే మనకి సస్పెన్షన్ యాక్షన్ అయితే బాగానే ఉంది. ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ వల్ల హ్యాండ్లోకి ఎటువంటి ప్రెజర్ అయితే మీరు ఫీల్ అవ్వట్లేదు. బ్రేకింగ్ యాక్షన్ కూడా ఒకసారి మీకు చూపిస్తాను. రేర్ బ్రేక్ యాక్షన్ కొంచెం టైం తీసుకుంది. ఫ్రంట్ బ్రేక్ అయితే కొంచెం క్విక్గానే ఉంది. రెండు అప్లై చేస్తే మాత్రం చాలా ఫాస్ట్గా ఉంది. సో బ్రేకింగ్ అయితే డ్రమ్ బ్రేకింగ్ యాక్షన్ అయినప్పటికీ కూడా ఈ స్పీడ్ వరకు అయితే మీకు బాగానే ఆ స్పీడ్ అయితే దాన్ని ట్యాకిల్ చేయగలుగుతుంది. ఇప్పటికైతే మనకి 15 కిలోమీటర్ వరకు రీచ్ అయ్యండి. ఓడోమీటర్ రీడింగ్ అయితే ఎగ్జాక్ట్గానే ఉంది. 19.5 కిలోమీటర్తో స్టార్ట్ చేస్తే ఇప్పుడు 34.6 కిలోమీటర్ చూపిస్తుంది ఓడో రీడింగ్. రేంజ్ ప్రిడిక్టర్ చూసుకున్నట్లయితే 86 రేంజ్ చూపిస్తుంది. అంటే ఇంకా ఎక్కువ చూపిస్తుంది. 100తో చార్ట్ అయింది, ఇంకా ఎక్కువ చూపిస్తుంది. ఇక స్టేట్ ఆఫ్ చార్జ్ చూసుకుంటే 86% స్టేట్ ఆఫ్ చార్జ్ చూపిస్తుంది.
టైం చూసుకున్నట్లయితే మనకి 12 గంటల 6 నిమిషాలు అవుతుంది మధ్యాహ్నం. మన ఫోన్లో ఉన్న స్పీడోమీటర్ రీడింగ్ చూడండి, ఇందులో కూడా 15.2 కిలోమీటర్ రీడింగ్ అయితే రైడ్ చేయడం జరిగింది. యావరేజ్ స్పీడ్ 33తో వెళ్తున్నాం, 60 మ్యాక్సిమం స్పీడు. ఇక ఇందులో మనం 43 కిలోమీటర్లు అయితే రావడం జరిగింది. 58తో స్టార్ట్ చేస్తే 43కి వచ్చింది. నెక్స్ట్ మనం 30 కిలోమీటర్ దగ్గర ఇంకో స్టాప్ పెట్టుకుందాం. ప్లాస్మా ఎక్స్ఆర్ గురించి ఒక అడ్వాంటేజ్ చెప్పాలి మీకు. ఇది చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు, మనం చాలా లైట్ వెయిట్ ఉంటుంది. 98 kgs ఉండడం వల్ల ఎవరైనా కానీ చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. అంతేకాకుండా స్లిమ్గా ఉంది వెహికల్. దీనివల్ల ఏమవుతుందంటే కొంచెం ఎక్కువ వెహికల్స్ ఉన్నా కూడా మన చిన్న చిన్న గ్యాప్స్లో వెళ్ళిపోవచ్చు. ఒక ట్రాఫిక్ ఎస్కేపర్ అనమాట ఇది. ఇప్పుడైతే మనకు ఫ్లైఓవర్ వస్తుంది. ఫస్ట్ మోడ్లోనే ఫ్లైఓవర్ అయితే ఎక్కిద్దాం. నార్మల్ ఫ్లాట్ రోడ్ మీద ఎలాగైతే స్మూత్గా వెళ్ళిందో ఫ్లైఓవర్ కూడా అంతే స్మూత్గా ఎక్కేస్తుందండి. మనకి ఎక్కడ డ్రాప్ అయినట్టుగానే ఏమైతే తేడా ఏం కనిపించదు. ఇప్పుడైతే మనం టోల్ గేట్ రీచ్ అయ్యాం. ఇక్కడ టోల్ గేట్ వచ్చేసరికి ఇంచుమించుకి 22.5 కిలోమీటర్ వరకు రైడ్ చేస్తాం మనం. సక్సెస్ఫుల్గా అయితే 30 కిలోమీటర్ వరకు అయితే రైడ్ చేసాం. సో మీకు రీడింగ్ చూపిస్తాను. చూసారా, ఓడోమీటర్ రీడింగ్ వచ్చి 49.6 కిలోమీటర్ రీడింగ్ చూపిస్తుంది. రేంజ్ చూపిస్తే ఇంకా 74 కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తుంది. రియల్ రేంజ్ ప్రిడిక్టర్. స్టేట్ ఆఫ్ హెల్త్ చూసుకున్నట్లయితే 74% వచ్చి స్టేట్ ఆఫ్ హెల్త్ చూపిస్తుంది. మనకి గూగుల్ మ్యాప్ రీడింగ్ చూస్తే 40 minutes 28 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఫోన్ స్పీడోమీటర్ రీడింగ్ 30.37 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో 30 కిలోమీటర్స్ మనం అయితే రీచ్ అయిపోయాం. సో గూగుల్ టైం చూస్తే 12 గంటల 32 నిమిషాలు అయితే అయింది. సో బ్యాటరీ పర్సెంటేజ్ పెద్దగా అయితే డ్రాప్ అవ్వలేదు, మంచి విషయం. ప్లాస్మా ఎక్స్ఆర్కి కంటిన్యూ చేద్దాం రైడ్. ఒకసారి మన ప్లాస్మా ఎక్స్ఆర్ డిజైన్ చూసుకున్నట్లయితే డిజైన్ అయితే చాలా కర్వ్ షేప్లో ఉంటుందన్నమాట. కట్స్ వచ్చినట్టు బాగానే ఉంటుంది, మన అట్రాక్టివ్ డిజైన్ కనిపిస్తుంది. సో ఫ్రంట్ సైడ్ వచ్చి మనకి ఎల్ఈడి లైట్స్ ఉంటాయి, టర్న్ లైట్ ఇండికేటర్స్ అయితే ఉంటాయి అన్నమాట. అలానే మనకి టైర్ సైజ్ వచ్చుకున్నట్లయితే 10 inch ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బ్రేకింగ్ వచ్చి కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ ఇస్తున్నారు, డ్రమ్ బ్రేకింగ్ ఇస్తున్నారు ఫ్రంట్ సైడ్. అలానే టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఫ్రంట్ వస్తుంది. ఇక్కడ మనకి ఫ్రంట్ సైడ్ మనకి యూఎస్బీ సాకెట్ ఇక్కడ ఇస్తున్నారు. ఇక్కడ మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు, యూఎస్బీ సాకెట్. ఇక్కడ స్కూటర్ని ఛార్జింగ్ చేసుకునే ఛార్జింగ్ పాయింట్ అయితే ఇక్కడ దీంతో మనం ఛార్జ్ చేసుకోవాలి. దీని ఛార్జింగ్ టైం వచ్చి 3.5 hours to 4 hours అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జ్ అవుతుంది. మనకి 8 amps ఛార్జర్ అయితే ఇస్తున్నారు. అలానే ఈ స్కూటర్ సీట్ చూసారా, పెద్దగా అయితే సీట్ ఉంటుంది అనమాట. 2 feet 3 inches వరకు సీట్ లెంత్ అయితే ఉంది. గ్రాబ్ రైల్ కూడా స్ట్రాంగ్గానే ఉందన్నమాట. ఇక్కడ మనకి రేర్ సైడ్ వచ్చి డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. అలానే మనకి టైర్ సైజ్ రేర్ సైడ్ కూడా 10 inch ట్యూబ్లెస్ టైర్సే వస్తుంది. బ్రేకింగ్ కూడా మనకి డ్రమ్ బ్రేకింగ్ యాక్షన్ వస్తుంది. మోటార్ కెపాసిటీ వచ్చి BLDC హబ్ మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. 1500 watts అయితే యూజ్ చేస్తున్నారు. ఈ మోటార్తో వీళ్ళు ఆఫర్ చేసిన టాప్ స్పీడ్ వచ్చి 60, బట్ నేను రైడ్ చేసినప్పుడు అయితే మనకి 65 వరకు టాప్ స్పీడ్ అయితే రీచ్ అవ్వడం జరిగింది. టర్న్ లైట్ ఇండికేటర్స్ కూడా ఇస్తున్నారు. సెంటర్ స్టాండ్, సైడ్ స్టాండ్. సో సైడ్ స్టాండ్ సెన్సార్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇంకా బ్యాటరీ ప్యాక్ వచ్చి మనకి రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ అనమాట. ఇక్కడ బూట్ స్పేస్ ఓపెన్ చేస్తే ఇక్కడ కింద బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. సో ఈ కంపార్ట్మెంట్ కింద మనకు బ్యాటరీ ప్యాక్ ఇచ్చారు. 19 liters బూట్ స్పేస్ ఉంటుంది. ఇక్కడేమో బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ 60 volts 36Ah అంటే 2.1 kWh బ్యాటరీ ప్యాక్. దీంతోనే మనకి ఒకసారి ఛార్జ్ పెడితే కంపెనీ వాళ్ళు చేసిన 100 kilometers వచ్చి రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఇది కల్లపర్ టోల్ ప్లాజా అంట. డాష్ బోర్డ్ రీడింగ్ ప్రకారం అయితే 64.5 కిలోమీటర్ రీడింగ్ అయితే చూపిస్తుంది. రియల్ రేంజ్ ప్రిడిక్షన్ అయితే 61 కిలోమీటర్లు అయితే ఇంకా రేంజ్ చూపిస్తుంది. బ్యాటరీ స్టేట్ ఆఫ్ ఛార్జ్ ఇంకా 61% అయితే కనిపిస్తుంది. చూసారా, 45 కిలోమీటర్లు అయితే రైడ్ చేసాం. ఇప్పుడైతే మనం రిటర్న్ అవుతాం. ఎగ్జిస్టింగ్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యో అక్కడికి అయితే వెనక్కి అయితే వెళ్దాం. గూగుల్ టైం చూసుకున్నట్లయితే 1 గంట 3 నిమిషాలు అయితే అయింది. ఇప్పటి వరకు అయితే రేంజ్ బాగానే ఉంది. నా ఉద్దేశం 100 కన్నా ఎక్కువ రియల్ రేంజ్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఒకసారి మనం ఓడోమీటర్ రీడింగ్ చూస్తే 79.6 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. అలానే రేంజ్ వచ్చి రియల్ రేంజ్ ఇంకా 46 కిలోమీటర్ రేంజ్ చూపిస్తుంది. స్టేట్ ఆఫ్ ఛార్జ్ కూడా 46% అయితే చూపిస్తుంది. సో మనం ఇప్పటికైతే 60 కిలోమీటర్స్ అయితే రైడ్ అయితే పూర్తి చేసాం. చూసారా, 60 కిలోమీటర్లు అయితే రైడ్ అయింది. ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే 1 గంట 30 నిమిషాలు అయితే అయింది. రియల్ రేంజ్ అయితే మాత్రం చాలా యాక్యురేట్ గా ఉంది. దీంట్లో ఓడోమీటర్ రీడింగ్ మాత్రం పర్ఫెక్ట్ గా చూపిస్తుంది. మీరు గూగుల్ మ్యాప్స్ ఎంత యాక్యురేట్గా ఉంటుందో దానికన్నా యాక్యురేట్గా మనకి ఓడోమీటర్ రీడింగ్ అయితే ఎగ్జాక్ట్గా అయితే ఉంది. కిలోమీటర్ అంటే కిలోమీటర్ వరకు రైడ్ అవుతుంది. సో సక్సెస్ఫుల్గా అయితే
ఇప్పుడు 75 కిలోమీటర్ల వరకు రీచ్ అయ్యాం. ఓడోమీటర్ రీడింగ్ చూస్తే 94.5 కిలోమీటర్లు ఉంది. రేంజ్ ప్రిడిక్టర్ చూసుకున్నట్లయితే 32 కిలోమీటర్ రేంజ్ చూపిస్తుంది. స్టేట్ ఆఫ్ చార్జ్ చూస్తే 32 కిలోమీటర్లు చూపిస్తుంది. ఫోన్ లో స్పీడోమీటర్ రీడింగ్ కూడా 75.2 కిలోమీటర్లు అయితే చూపించింది. టాప్ స్పీడ్ 60 స్పీడ్, యావరేజ్ 33తో అయితే స్పీడ్ అయితే వెళ్తున్నాం. ఇప్పుడు మనం టైం చూసుకున్నట్లయితే 1 గంట 55 నిమిషాలు అయితే అయింది. సో మా అంచనా అయితే అరౌండ్ 110 పైకి వచ్చేలాగా అనిపిస్తుంది రేంజ్. చూద్దాం మరి. నెక్స్ట్ స్టాప్ వచ్చి 90 కిలోమీటర్ దగ్గర అయితే తీసుకుందాం. ఇప్పుడైతే మనం స్పీడ్ బ్రేకర్ మీద కూడా చూడండి, ఏమాత్రం అయితే టచ్ అవ్వలేదు. గ్రౌండ్ క్లియరెన్స్ అయితే పర్ఫెక్ట్గా అయితే ఉందన్నమాట. 178 మిల్లీమీటర్లు గ్రౌండ్ క్లియరెన్స్ ఉండడం వల్ల ఒకేసారి 3 స్పీడ్ బ్రేకర్లు వచ్చినా కూడా ఇబ్బంది అయితే లేదు. మంచి విషయం ఏంటంటే ఫ్రంట్ సస్పెన్షన్ యాక్షన్ తెలుస్తుంటే డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ కూడా బాగా ట్యూన్ అయ్యి ఉంది. స్పీడ్ బ్రేకర్ మీద అయితే ఇప్పటివరకు అయితే ఎటువంటి ఇబ్బంది అయితే పట్టలేదు మనల్ని. మనమైతే ఎక్కడైతే స్టార్ట్ అయ్యాం అదే స్టార్టింగ్ పాయింట్కి అయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. 90 కిలోమీటర్ల సక్సెస్ఫుల్గా అయితే పూర్తి చేసాం. ఓడో రీడింగ్ వచ్చి 109.5 కిలోమీటర్స్, రియల్ రేంజ్ వచ్చి ఇంకా 18 కిలోమీటర్స్ చూపిస్తుంది. స్టేట్ ఆఫ్ చార్జ్ కూడా ఇంకా 18% చూపిస్తుంది. చూసారా, 90.16, 90 కిలోమీటర్లు సక్సెస్ఫుల్ గా రీచ్ అయిపోయాం. ఇంకా 18% బ్యాటరీ అయితే లెఫ్ట్ ఓవర్ ఉంది. కంపెనీ వాళ్ళు చెప్పిన కన్నా ఎక్కువ రేంజ్ వచ్చే అవకాశాలు చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి మనకి. ఇప్పుడు మన టైం చూసుకున్నట్లయితే 2 గంటల 24 నిమిషాలు అయితే అయింది. సో ఓవరాల్ గా అయితే ఇప్పటి వరకు అయితే రేంజ్ పరంగా అయితే డిసప్పాయింట్ అయితే చేయలేదు, చాలా అడ్వాంటేజ్ గానే ఉంది. సో చూద్దాం ఎంతవరకు వెళ్తుందో, 110 అవుతుందో ఇంకా ఎక్కువ కూడా వెళ్ళొచ్చేమో. సో అది నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడైతే పూర్తి గొతుకుల రోడ్ మీద అయితే మనం టెస్ట్ చేద్దాం దీని సస్పెన్షన్ యాక్షన్ కానీ దీని గ్రిప్ ఎలా ఉందో. నేను ఒక 10-12 కిలోమీటర్ స్పీడ్తో అయితే వెళ్తున్నాను. ఆ సౌండ్ ఏం లేదు, మనకి బాగా ఎక్కువ కుదుపులు ఉన్నాయి కాబట్టి ఆ సౌండ్ అయితే వస్తుంది. సో నాకు అనిపించింది ఏంటంటే ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ మాత్రం చాలా రెస్పాన్స్ అయితే ఉంది. రేర్ కూడా ఉంది కానీ అంటే మనకి రేర్ పర్సన్ ఎవరు కూర్చోవట్లేదు కాబట్టి, నేను ఇప్పుడు సింగిల్గానే రైడ్ చేస్తున్నాను కాబట్టి స్కూటర్ ఆల్రెడీ లైట్ వెయిట్ ఉంది. దాని మీద ఏంటంటే ఆ రేర్ సైడ్ కొంచెం గ్యాప్ ఉండడం వల్ల అంత సస్పెన్షన్ దాని మీద పడట్లేదు అనమాట. ఇప్పుడు స్కూటర్ లైట్ వెయిట్ 98 kgs, వెనకాల నిజంగా పర్సన్ కూర్చొని దాన్ని బట్టి మనం ఇంపాక్ట్ చెప్పగలుగుతాం. బట్ ఓవరాల్గా అయితే మనకి ఈ గ్రిప్ పరంగా అయితే బాగానే ఉంది స్కూటర్ది. ఈవెన్ సీట్ పరంగా అయితే క్వశ్చన్ ఓకే, మన సరిగ్గా స్పీడ్ మెయింటైన్ చేసుకుంటా ఇటువంటి రోడ్ కండిషన్లో జాగ్రత్తగా 10-12 అలా మెయింటైన్ చేసుకుంటే కుతుకుల రోడ్లో కూడా మీరు కంఫర్టబుల్గానే రైడ్ అయితే చేయొచ్చు. దీంట్లో మంచి విషయం ఏంటంటే ఆల్మోస్ట్ బ్యాటరీ ప్యాక్ పర్సెంటేజ్ 13% దాకా వచ్చేసినా కూడా పికప్లో మనకి పెద్దగా డ్రాప్ ఏం కనిపించట్లేదు. ఆ ఫస్ట్ మోడ్లో ఏదైతే స్పీడ్ 40 ఇంచుమించుగా అదే స్పీడ్ రీచ్ అవుతుంది. పికప్లో కూడా అటువంటి రెస్పాన్స్ అయితే ఏమీ తేడా అయితే లేదు. సో ఇప్పుడే ఒకటి గమనించాను, బ్యాటరీ పర్సంటేజ్ కరెక్ట్గా 6% డ్రాప్ అయిన వెంటనే మొత్తం దీని యాక్సలరేషన్ లెవెల్స్ అన్నీ పడిపోయినాయి. 20 స్పీడ్ అరౌండ్ 22 స్పీడ్ మించి అయితే వెళ్ళట్లేదు. మనకి కంపెనీ వాళ్ళు చెప్పిన 100 రేంజ్ అయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోతున్నాం. క్వాంటమ్ ప్లాస్మా మొత్తానికి ఎక్స్ఆర్ కంపెనీ వాళ్ళు చెప్పినట్టుగా 100 కిలోమీటర్ల రేంజ్ అనేది వచ్చేసింది. విచిత్రం ఏంటంటే కరెక్ట్గా 100 కిలోమీటర్ రేంజ్ వచ్చిన చోట క్వాంటమ్ బోర్డు కూడా కనిపించింది. సూపర్, ఇది సీన్ బాగుంది మనకి. ఇంకొన్ని అదే క్వాంటమ్ ప్లాస్మాది. సో చూడండి, మనకి ఇక్కడ ఒకసారి ఓడోమీటర్ రీడింగ్ చూపిస్తాను. 119.7 కిలోమీటర్లు, ఇంకా రేంజ్ వచ్చి 6 కిలోమీటర్లు చూపిస్తుంది. స్టేట్ ఆఫ్ చార్జ్ వచ్చి 6% చూపిస్తుంది. 100 కిలోమీటర్లు అయితే సక్సెస్ఫుల్గా ప్లాస్మా ఎక్స్ఆర్లో రీచ్ అయిపోయాం. వాళ్ళు చెప్పినట్టుగా రియల్ రేంజ్ అయితే వస్తుంది. ఇప్పుడు టైం చూస్తే 5 గంటల 20 నిమిషాలు. నేను యాక్చువల్గా 4 గంటల 55 నిమిషాలకి అయితే స్టార్ట్ అయ్యాను. మధ్యలో ఒక 2.5 గంటలు బ్రేక్ తీసుకున్న తర్వాత పర్ఫార్మెన్స్ అయితే మొత్తం అంతా పడిపోయింది. ఇప్పుడు 6% ఉంది. చూద్దాం మరి. నాకు అందులో 22 స్పీడ్ చూపిస్తుంది కానీ స్పీడోమీటర్లో, బట్ నాకైతే 20 ఆ స్పీడ్లో వెళ్ళిన ఫీలింగ్ అయితే ఉంది. ఇప్పటికైతే మనం 104 కిలోమీటర్ల వరకు రేంజ్ అయితే రీచ్ అయిపోయాం. ఇంకా 3% బ్యాటరీ అయితే ఉంది.
మొత్తం రెడ్ ఇండికేషన్, ఇక్కడ రెడ్ ఇండికేషన్ వెలుగుతుంది, ఇలాగే ఎంటీ అని చూపిస్తుంది. చూద్దాం మరి ఆ 3 కిలోమీటర్స్ ఎగ్జాక్ట్గా అంతే వస్తుందో ఇంకేమైనా వస్తుందో కూడా చెక్ చేద్దాం. వన్ పర్సెంట్కి అయితే పడిపోయింది బ్యాటరీ పర్సంటేజ్. ప్రజెంట్ అయితే 106 కిలోమీటర్స్ వరకు అయితే రైడ్ అవ్వడం జరిగింది రియల్ రేంజ్. సో బ్యాటరీ పర్సెంట్ 0 అయితే అయిపోయింది. ట్రయాంగిల్లో ఒక సింబల్ అయితే వెలుగుతుంది. ఇంకా అయితే మనకి పవర్లో అయితే బండిలో అయితే పవర్ ఉంది. ఇంకా నడుపుదాం మరి 0 రేంజ్లో కూడా ఇంకా ఎంత రేంజ్ వస్తుందో. జీరో పర్సెంటేజ్ ఉన్నప్పుడు రివర్స్ మోడ్ పనిచేస్తుందో కూడా చెక్ చేద్దాం. రివర్స్ మోడ్ ఆన్ చేశాను. రివర్స్ మోడ్ అయితే 0%లో కూడా పనిచేస్తుంది. సక్సెస్ఫుల్గా 110 కిలోమీటర్ల రేంజ్ కూడా రీచ్ అయిపోయాం. ఓడో రీడింగ్ వచ్చి 129.6 కిలోమీటర్లు చూపిస్తుంది. రియల్ రేంజ్ ప్రిడిక్షన్ అయితే చూపించట్లేదు, బట్ ఇప్పటికే మనం 3 కిలోమీటర్స్ పైగా నడిపాం. స్టేట్ ఆఫ్ చార్జ్ 0% చూపిస్తుంది. 110 కిలోమీటర్ల వరకు అయితే ఇప్పటి వరకు అయితే నడిపేసాం. ఇంకా మనకి బ్యాటరీ పర్సెంటేజ్ ఇంకా 0%లో కూడా రన్ అవుతుంది. 3 కిలోమీటర్స్ పైగా. మరి ఇంకా చెక్ చేద్దాం అయితే. స్పీడ్ ఇంకా తగ్గిపోయింది. ఇప్పుడు ఒక 16 స్పీడ్ మించి అయితే వెళ్ళట్లేదు. మన 0%లోనే దాదాపుగా 5 కిలోమీటర్ల వరకు రైడ్ చేయడం జరిగింది. టెన్ కిలోమీటర్ స్పీడ్ మించి అయితే వెళ్ళట్లేదు. ఇంకా అంతే 5 స్పీడ్ 4, 5 కూర్చున్నా అని పేరు తప్పితే బండి అసలు కదలట్లేదు. వీళ్ళు కట్ ఆఫ్ అయితే ఇంక బ్యాటరీ కొంచెం పవర్ ఉంచాలనుకుంటున్నారేమో, అందుకనే ఇంకా అది కంప్లీట్గా షట్ డౌన్ అవ్వకుండా చాలా స్లో చేస్తారు. ఇంకంతే 1 స్పీడ్. సో ఇంతే బ్యాటరీ. ఇంకా ఓడోమీటర్ ఒకసారి రీడింగ్ చూద్దాం. ఎగ్జాక్ట్లీ 131.4 కిలోమీటర్స్. మీకు ఇంకా చూపించాల్సిన అవసరం లేదేమో. రియల్ రేంజ్ కూడా 0, స్టేట్ ఆఫ్ హెల్త్, స్టేట్ ఆఫ్ చార్జ్ 0. 112 కిలోమీటర్లు అనేది మన క్వాంటమ్ ప్లాస్మా ఎక్స్ఆర్లో రియల్ రేంజ్ అయితే వచ్చింది. కంప్లీట్ లాస్ట్ డ్రాప్ వరకు కూడా మనం టెస్ట్ చేసాము. సో మనం ఇన్ కేసు ఆ 1 కిలోమీటర్ స్పీడ్ టెస్ట్ కూడా టెస్ట్ చేసాం కాబట్టి దాన్ని కూడా కన్సిడర్ చేసుకున్నట్లయితే అరౌండ్ మనకు ఒక 113 కిలోమీటర్లు అయితే రియల్ రేంజ్ అనమాట. మా ఛానల్ చూస్తా ఏంటి? మా ఛానల్ పేరేంటి? ఈవి కుర్రాడు. సో ప్లాస్మా ఎక్స్ఆర్ ఎలక్ట్రిక్ స్కూటర్ డాష్ బోర్డ్ విజిబిలిటీ నైట్ టైం అయితే ఎలా ఉంటుందో చాలా క్లియర్గా అయితే మనకు కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చి బ్లాక్ కలర్, రైట్ సైడ్ వచ్చి పైన వచ్చి మనకి వైట్ కలర్తో కనిపిస్తుంది అనమాట. సో ఇది మనకు కనిపించే డీటెయిల్స్, ఇవి ఇన్ఫర్మేషన్ ఇలా కనిపిస్తుంది. ఇందులో మనకి నావిగేషన్ అసిస్ట్ కూడా ఫీచర్ ఉంటుంది. బట్ అది వెహికల్ వన్స్ మీరు ఇన్వాయిస్ జనరేట్ చేసిన తర్వాత నావిగేషన్ ఫీచర్ కూడా మీరు ఆన్ చేసుకుని మీరు టర్న్స్, రైట్ టర్న్, లెఫ్ట్ టర్న్ దాని ప్రకారంగా నావిగేషన్ అయితే చేసుకోవచ్చు. సార్ మీకు లెఫ్ట్ టర్న్ అయితే ఇలా కనిపిస్తుంది, రైట్ టర్న్ అయితే ఇలా కనిపిస్తుంది. సార్ వితౌట్ లైట్ ఒకసారి చూపిస్తాను చూడండి. వితౌట్ లైటింగ్ ఆన్ చేస్తే లో బీమ్, ఇది హై బీమ్ చూడండి. సో లో బీమ్, హై బీమ్ చాలా దూరంగా మనకి చాలా ఇంటెన్సిటీ అయితే ఎక్కువగానే ఉంది. సో మీకు ఇది చూపిస్తాను. సో లైట్ అయితే స్ప్రెడ్ అవుతుంది అనమాట, సింగిల్ ఫోకస్ కాకుండా స్ప్రెడ్ అయిన లైట్. ఇది ఫ్రంట్ సైడ్, ఇది టర్న్ లైట్ ఇండికేటర్ ఆన్ చేస్తే ఇలా కనిపిస్తుంది. సో రేర్ సైడ్ అయితే మీకు ఇలా కనిపిస్తుంది. రేర్ అయితే బాగుంది. కర్వ్ నిజంగా ఫ్రంట్ కన్నా కూడా రేర్ సైడ్ లుక్ అయితే మనకి ప్లాస్మా ఎక్స్ఆర్లో లైటింగ్ అనేది రేర్ సైడ్ చాలా బాగుంది. అంటే అట్రాక్టివ్ పరంగా లైట్ అయితే మాత్రం ఫోకస్ చాలా నెక్స్ట్ లెవెల్లో, చాలా దూరం అయితే మన ఫోకస్ అయితే ఉంది. సో ప్లాస్మా ఎక్స్ఆర్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద సక్సెస్ఫుల్గా రేంజ్ రివ్యూ అయితే పూర్తి చేయడం జరిగింది. నేనైతే లిటరల్గా షాక్లో ఉన్నాను. ఎందుకంటే కంపెనీ వాళ్ళు చెప్పింది 100 కిలోమీటర్లే, కానీ మనకి 113 కిలోమీటర్ల రేంజ్ అయితే వచ్చిందండి. అది కూడా నేను యావరేజ్గా వచ్చి ఒక 35 స్పీడ్తో వెళ్తే వచ్చిన రేంజ్. కేస్ మీరు కనుక ఒక 25 స్పీడ్ ఆ రేంజ్లో వెళ్తే కనుక ఈజీగా 120+ కిలోమీటర్ వరకు రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. షోరూమ్ ప్రైస్ వచ్చి 89,000 రూపాయలకి అయితే డీల్ బ్రేకర్ అవ్వబోతుంది ఎక్స్ షోరూమ్ ప్రైస్. ఇక ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి ఇది 97,800 రూపాయలకి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. కంపెనీ వాళ్ళు అయితే ఈ స్కూటర్ బ్యాటరీ ప్యాక్ మీద 3 సంవత్సరాలు లేదా 30,000 కిలోమీటర్ల వారంటీ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే ఎక్స్టెండెడ్ వారంటీ కూడా వీళ్ళు ఆఫర్ అయితే చేస్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి క్వాంటమ్ ప్లాస్మా ఎక్స్ఆర్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకున్నట్లయితే కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద
కావాలని డిస్క్రిప్షన్లో ఇస్తాం. ఆ నెంబర్స్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ని ఫిల్ చేయండి. ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడ్ రివ్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనెక్ట్ కోసం ఈవీ కుర్రాడ్ ఛానల్, ఆటోమొబైల్ కనెక్ట్ కోసం ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కనెక్ట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.